హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. స్టైలిష్ శైలు ఇక్కడ ఎలాగైనా సరే ఇవాళ వాడిని బురిడి కొట్టైనా సరే నా ఫోన్ తెచ్చుకోవాలి. ఉంది కదే నీకు, ఇది డమ్మీ ఫోన్ కదే, అందుకని ఎలాగైనా తెచ్చుకోవాలి. ఏ హాయ్ అంటూ ఒక అబ్బాయి వస్తాడు. ఎవరే అబ్బాయి, ఎవడింకనుకుంటున్నావు బకరా? రే ఏ ఎవరే? నా బాయ్ ఫ్రెండే. అవునా, ఏంటి అలా జిమ్లో ఉన్నాడు, ఇప్పుడే కదే బకరా అన్నావు. పోనీలే మనోడు కదా అందుకనే. ఏంటి ఏదో అంటున్నారు, టార్చర్ చేస్తున్నాడు అది ఇది అని అంటున్నారు. ఎవరు మిమ్మల్ని ఎవరైనా టీస్ చేస్తారా? నాకు చెప్పండి. వాడి సంగతి తీసి మెళ్ళో వేసుకుంటాను. వాడిని పొడిచి చేస్తాను. ఏమనుకుంటున్నారో ఆడిని నమిలేస్తాను, కింద వేసి తొక్కేస్తాను. అనేసరికి నువ్వేమీ చేయొద్దు, నాకు ఒక ఫోన్ తెచ్చి పెట్టాలి, అతన్ని కొట్టాలి అనేసరికి ఏ హలో ఎవరు? నేనంటే ఈ ఫోన్ గల తాలూకా అమ్మాయిని. చెప్పు, నీ డబ్బులు ఇస్తాను, నా ఫోన్ నాకు ఇచ్చేసాయి. సరే ఎక్కడికి రావాలి? పలానా చోటకి రావాలని చెప్తుంది. చెప్పేసేసరికి వాడు వస్తూ ఉంటాడు, కేశవ వస్తాడనమాట. కేశవ వచ్చి చూస్తూ ఉంటాడు. ఈ లోపల పెద్ద వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి చూస్తూ రే చక్రి ఇలాగే ఉంటావా, ఇంకోటి ఏదైనా చూసుకోకపోతే మహాలక్ష్మి చూడు ఎంత ఫాస్ట్గా ఉందో, అన్నీ వెతుక్కుంటుంది, చూసుకుంటుంది. నువ్వు మటుకి ఏమీ చేయకుండా ఇంట్లో అలా కూర్చుని ఉంటున్నావు. మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? బయటికి వెళ్ళింది అన్నయ్య. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు అంటే, పెద్ద నేను బయటికి వెళ్ళాను, నేను ఇల్లు చూసుకున్నాను పెద్ద, రేపు వెళ్ళిపోతాను. అదేంటమ్మా మాకు భారం అవుతావా నువ్వు? అది కాదు పెద్ద, ఇన్ని రోజులు ఉన్నందుకే నాకు భారంగా అనిపిస్తుంది. ఏమీ అనుకోవద్దు పెద్ద, అది కాదండి, మీరేమీ చెప్పకండి అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపల పెద్ద ఏం మాట్లాడకుండా చక్రిని సైగ చేస్తాడు. ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి అన్నీ సర్దుకుంటూ ఉంటుంది. ఈ లోపల చక్రి వెళ్ళి ఏమండి అంత భారం అయిపోయావా? బయట వాళ్ళ కిందే చూడాలండి, మీరు చేసిన తప్పులకైతే నా వాళ్ళైతే నేను అసలు ఊరుకోను. బయట వాళ్ళు కాబట్టి అలా ఉన్నాను. మీకు నాకు ఏంటి సంబంధం అండి అని అనేసరికి అవునులేండి మీ సంబంధం నాకేం తెలుసు అని చెప్పేసి అంటే, ఇల్లు చూసుకున్నాను కదా అందుకనే నేను అన్నీ రెడీ చేసుకున్నాను. సరే అయితే ఇక్కడ బాబు గారు ఇల్లు ఎక్కడండి? అదే బాబువా, ఓకే అక్కడండి అనేసరికి సరే అయితే టూలెట్ ఉంది కదా వెళదాం. రే ఏంటి నీ బాబోవా? ఏంట్రా బాబో, ఇల్లు అద్దెకిస్తావా? ఎవర్రా అది? నేను పొద్దున్నే ఇచ్చేసాను. నేను ఎవరికి ఇచ్చావు? ఒక అమ్మాయికి ఇచ్చావా? ఏమనుకుంటున్నావు? ఆ అమ్మాయి నా భార్య. ఇదివరకు ఒకసారి నాతో దెబ్బలాడి వెళ్ళిపోయింది, తర్వాత మళ్ళీ వచ్చేసింది. అదేంటి వాళ్ళ ఆయన మలేషియాలో ఉన్నాడు, వర్క్ చేస్తాడని చెప్పింది. అదంతా అబద్ధం, మాకు అప్పుడప్పుడు గొడవలు అవుతాయి. అందుకనే ఇంకొకసారి ఆ అమ్మాయికి ఇచ్చినట్టు తెలియాలి, నిన్ను ఊరుకునేదే లేదు. ఏమనుకుంటున్నావు? నా గురించి ఏంటో తెలుసా నీకు అని బెదిరిస్తూ ఉంటాడు. బెదిరించేసరికి ఇంకేం మాట్లాడకుండా బెదిరిపోయి లోపలికి వెళ్ళిపోతాడు ఓనరు బాబు అంకుల్. ఇంకేం చేయాలో తెలియక బయటకు వచ్చేస్తాడు చక్రి. ఈ లోపల మన కేశవ శైలు రమ్మంది కదా, ఆ శైలు రమ్మనేసరికి ఈ లోపల ఎవడో వచ్చి ఫోన్ పట్టుకెళ్ళిపోతాడు. వాళ్ళ బ్రదర్ ఫోన్ ఏంట్రా సైకిల్ చేస్తున్నావేంటి, నాటకాలు ఆడావు కదరా? ఏంటే న్యాయంగా నేను నా 20,000 నాకు ఇమ్మంటే నాటకాలు ఆడుతున్నారు, ఎవడరా నువ్వు అని చెప్పి 2 గుద్దులు గుద్దేసరికి ఇంకేం మాట్లాడకుండా బ్రో సారీ బ్రో, అది ఇది అని అంటే ఈ లోపల శైలు అది కాదు ముంగీసి. ఏంటి ముంగీసు? నువ్వు నేను న్యాయంగా అడిగా, నా 20,000 నాకు ఇచ్చి అప్పుడు నువ్వు నీ ఫోన్ పట్టుకెళ్ళు, అంతవరకు ఈ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. ఏమనుకుంటున్నా? అది కాదు ముంగీసు అని అనేసరికి పరిగెత్తుకుని నిలిపేసరికి వెళ్ళిపోతుంది. కేశవ ఎలా అయితే ఫోన్ తెచ్చేసుకుంటాడు. ఈ లోపల చక్రి రేపొద్దున మహాలక్ష్మి వెళ్ళిపోద్దని బాధతో అలా కూర్చుంటాడు. ఒరే చక్రి అలా ఉండకురా, ఎందుకురా అలా మీ ఫోటోలు వీడియోలు వచ్చినాయి అన్న ఈ పెన్ డ్రైవర్లో. ఒరే చక్రి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది, నువ్వు ఇంక ఇలాంటి ఏమీ పట్టించుకోవద్దు, అర్థమవుతుందా? ఈ ఫోటోలు వీడియోలు చూసి ఇంకా బాధపడతావు నువ్వు అని అనేసరికి ఇంకేం మాట్లాడకుండా కామ్గా ఉంటాడు. ఇదే సిచ్యువేషన్, అన్నయ్యని ఇంకా ఇది చేయాలని చెప్పేసి అంటూ ఈ లోపల మహాలక్ష్మి దగ్గరికి వెళ్తాడు చక్రి. నాకు కాదు సాయం చేయడం అండి, పెద్దకి సాయం చేయండి, పెద్దకి ప్రతి పనిలో ఉండండి, ఉత్తనే ఖాళీగా ఉండకండి, అర్థమవుతుందా? రేపటి నుంచి మీకు అదే చెప్తున్నాను నేను, మీరు అర్థం చేసుకుని మసులుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మహా అంటుంది. ఒరే ఎందుకురా నువ్వు ఆ అమ్మాయితో అలాగ అంటావు? ప్రేమించాను అన్నయ్య, ఏం చేస్తానో, అందుకని ఈ బాధ అని చెప్పేసి ప్రేమ అన్నయ్య ప్రేమ. వాళ్ళ నాన్న ఒక సాంగ్ పెడతాడనమాట, సిచ్యువేషన్ సాంగ్ పెడితే
కరెక్ట్గా పెట్టావయ్యా సిచ్యువేషన్ సాంగ్ అనుకుంటూ బాధపడతాడు. ఇంకా పొద్దున్న అయ్యేసరికి మహా రెడీ అయిపోతూ ఉంటుంది. రెడీ అయిపోయి మన కేశవాకి దోశ తింటారా అని చెప్పేసి అంటే తింటానంటే ఏంటో అమాయకంగా ఉన్నారు, నోట్లో నాలుక కూడా లేదు అని అంటే, ఒరే నన్నేనా ఏమైందిరా అంటే ఏం లేదు నిన్నే అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఈ లోపల మన కన్నా ఎగ్జామ్కి వెళ్తాడు. ఎగ్జామ్కి వెళ్ళడానికి అందరి ఆశీర్వాదం తీసుకుంటాడు, మహాలక్ష్మి ఆశీర్వాదం కూడా తీసుకుంటాడు. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే కన్నా వచ్చేసరికి మహాలక్ష్మి ఇల్లు దాటి వెళ్ళిపోతుంది. అదే విషయం చూస్తున్నారు కదా. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. అసలు కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, అసలు చక్రి వెళ్ళి బెదిరించినందుకు ఓనరు ఈ మహాలక్ష్మికి ఇల్లు ఇవ్వకుండా ఉంటాడా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా, లేకపోతే మహాలక్ష్మి వెనక్కి వస్తుందా, అసలు రాదా, అసలు ఏం జరుగుతుందనేది మనం కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.